ఈ భూమి మీద, ఈ భూలోకంలో, వాయుమండలంలోనో ఈ ఆత్మలను ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే చనిపోగానే ఎంతసేపట్లో పాతాళం లాగేస్తుందో వాళ్ళని, ఒక క్షణం. ఎందుకంటే అంతకు మించి ఈ ప్రకృతిలో అవి ఉంటే చాలా డేంజరా, విఘాతం కలుగుతుంది. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం జరగవలసిన ఈ ఒక చక్కటి నిర్మాణం ఇది. శాశ్వతమైన ఈ శక్తి దురాత్మయై ప్రకృతిని, దాని పునాదుల్ని పాడు చేయకుండా ఉండాలి. అందుకే దేవుడు ప్రత్యేకమైన లోకాన్ని సృష్టించాడు. ఇక్కడ ఎంత బలమైన లోకం అంటే అది. ఆ పాతాళాన్ని దాటి ఏ ఆత్మ మళ్ళీ బయటకు రావడానికి పాతాళపు దూత వాటి మీద కావలి. పాతాళం నుంచి బయటికి రావడం ఎవ్వరి తరం కూడా కాదండి. పిల్లల గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు పాతాళాన్ని సృష్టించంటే న్యాయవంతుడైన, తన పిల్లలని అన్యాయాన్ని సహించడాయన, తన పిల్లలే కదా అని ప్రతి ఆత్మను, తప్పుడు ఆత్మను పరలోకానికి రప్పించడాయన. పాపం అనేది, తప్పు అనేది, దోషం అనేది, అవిధేయత అనేది, దురాత్మ అనేది తిరిగి తన లోకానికి రావడానికి వెళ్ళేది. అందుకే ఓ భయంకరమైన లోకం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?